హలో, నేను మిస్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజ్నోవా ఇటీవల కాలంలో తిరుమల వెళ్ళారు. తలనీలాలు సమర్పించారు. ఆవిడ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ రికార్డ్స్లో సంతకం పెట్టి హిందూ మతం, సనాతన ధర్మం దాని మీద నమ్మకం ఉంది అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి, శ్రీవారి మీద నమ్మకం ఉంది అని చెప్పి, విశ్వాసం ఉందని చెప్పి ఆవిడ రాతపూర్వకంగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత తలనీలాలు సమర్పించి అన్నదానానికి 15 లక్షల రూపాయలు విరాళంగా కూడా ఇచ్చారు. దీన్ని కొంతమంది సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు లేదా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రధానంగా, అందులో కూడా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అంటే పడనటువంటి వాళ్ళు, అన్నా లెజ్నోవా గారు ఇచ్చినటువంటి తలనీలాలను కూడా కొత్త కోణం నుంచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ గరికపాటి నరసింహారావు గారిని సీన్లోకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఈ తలనీలాలు మహిళలు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉందా లేదా అనే దాని మీద ఆయన ఏదో ఒక ప్రసంగాల్లో ఆయన చెప్పారు ప్రవచనకర్తగా. ఆ మాటల్ని ఉటంకిస్తూ అన్నా లెజ్నోవా ఆవిడ తలనాలు ఇచ్చినటువంటి ఈ ఫోటోల్ని ట్రోల్ చేస్తూ నెట్జన్లు రకరకాలుగా వాళ్ళ యొక్క భావాల్ని లేదంటే వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఆవిడ మీద రుద్దుతున్నారు, వెంటబడుతున్నారు వ్యతిరేకంగా. దాంతో విజయశాంతి గారు ఎమ్మెల్సీ, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, ఆవిడ అన్నా లెజ్నోవా గారి మీద చేస్తున్నటువంటి ట్రోల్స్ని పరిశీలించిన తర్వాత ఇది మంచిది కాదు, ఆవిడ తలనాలు విశ్వాసంతో ఇచ్చారు, తన బిడ్డ ప్రమాదంలో ఉంటే అగ్ని ప్రమాదం నుంచి బయటపడి కోలుకున్న క్రమంలో తిరుమల వెంకన్న స్వామిని నమ్మి విశ్వసించి తలనీలాలు ఇస్తే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఆవిడ్ని విమర్శించడం ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం ఏంటి అనే దాని మీద ఆవిడ ఇప్పుడు మాట్లాడుతూ ఆ ట్రోల్స్ ఆపండి అనేటువంటి హితబోధ చేశారు విజయశాంతి గారు. మరి గరికపాటి గారు ఏమన్నారు, ఆయన చేసినటువంటి ప్రవచనం ఏంటి, దాన్ని బేస్ చేసుకుని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేటువంటి సందేహం మీకు రావచ్చు. ఆయన చెప్పినటువంటి ప్రవచనాన్ని మనం విందాం ఒకసారి. ఆయన జనరల్గా ఏంటంటే, చేయకూడదు ఆడవాళ్ళు ముత్తైదు అసలు చేయకూడదు అలాగా. 3 కత్తెలు 3 కత్తెలు ఇవ్వండి, అంతే. అది కూడా అవసరమే లేదు స్త్రీలకు అసలు. ఇవ్వండి 3 కత్తెలు ఇవ్వండి. 3 ఎందుకండి, ఓవర్ యాక్షన్ అంటారు దీని బాగా. అవసరం లేదండి, స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. సో ఈయన ఏ సందర్భంలో ఆ ప్రవచనాన్ని వినిపించారో, భర్త ఉన్న స్త్రీ తలనీలాలు తిరుమలలో సమర్పించకూడదు, సమర్పిస్తే అశుభము అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఆయన ఏ సందర్భంలో చెప్పారు, మరి ఏ పురాణాల్లో ఈ అశుభం అని రాసిందో ఆయన చెప్పలేదు. ఆయన కొన్ని మూఢనమ్మకాలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రవచనాలు చెప్తూ ఉంటారు. కొన్ని దానికి ఆధారాలు ఉంటాయంటే బహుశా ఆయన అనుభవం ఉండొచ్చు, లేదా ఆయన చదివినటువంటి పుస్తకాల్లో ఉండేటువంటి సారాంశాన్ని బేస్ చేసుకొని ఆయన చెప్పి ఉండొచ్చు. కానీ తరతరాలుగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర తలనీలాలు సమర్పించడం మహిళలు అనేది సాంప్రదాయం, అది కొనసాగుతూ ఉంది. మరి గరికపాటి నరసింహారావు గారు ఏ పురాణంలో, ఏ వేదాల్లో, ఏ పుస్తకాల్లో ఆయన చదివారో తెలీదు, ఆయన ఉటంకించలేదు. ఆయన ప్రవచనం చెప్తూ చెప్పారు. అది తలనీలాలు సమర్పించకూడదు మహిళలు అనేది ఎక్కడైనా ఉందా అని అంటే అది మరి ఆయనే చెప్పాలి. బహుశా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే ఇప్పుడు అన్నా లెజ్నోవా గారిని నెట్జన్లు టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఫలాని పురాణంలో లేదా ఫలాని వేదంలో ఫలాని చోట మహిళలు తిరుమల తిరుపతి దేవస్థానంలో తలనీలాలు సమర్పిస్తే అశుభము అని చెప్పి ఎక్కడైనా ఉందా అని చెప్పి ఆయనే చెప్పాలి. ఎందుకంటే ఆయనే ప్రవచనం చెప్పారు కాబట్టి. ఆయన ప్రవచనాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు అన్నా లెజ్నోవా గారిని టార్గెట్ చేస్తున్నారు నెట్జన్లు. సాధారణంగా తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం, ఆనవాయితీ ఏంటంటే
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గారిని నమ్మి వెంకటేశ్వర స్వామిని ఆ నమ్మకంతో వెళ్ళి తలనీలాలు సమర్పిస్తారు. అది ఎప్పటి నుంచో వస్తుంది. అది తప్పు అని చెప్పి గరికపాటి గారు చెప్తూ ఉన్నారు. ఎప్పుడో ఆయన ప్రవచనం చెప్పినట్టున్నారు. అది చాలా కాలంగా యూట్యూబ్లో తిరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు అన్నా లెజినోవా గారు తలనీలాలు సమర్పించారు కాబట్టి ఆ తలనీలాలు అశుభం అని చెప్పి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఆవిడ క్రిస్టియన్, బేసికల్గా రష్యన్. ఆవిడని మ్యారేజ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మ్యారేజ్ చేసుకునేటప్పుడు బాప్టిజం తీసుకున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినట్టు పేరు నాని గారు చెప్తున్నారు. ఆయన ఒకసారి బాప్టిజం అంటారు, ఇంకోసారి ఏమో ముస్లిమ్స్ అంటారు, ఇస్లాంని తీసుకున్నామని చెప్పి చెప్తారు. కాబట్టి ఆయన కన్వర్టెడ్ సనాతని అని చెప్పి ఇప్పుడు తాజాగా ఆయన ప్రెస్ మీట్లో చెబుతున్నారు పేరు నాని గారు. సో ఈ విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే అన్నా లెజినోవా గారిని. ఇప్పుడు ఆవిడ క్రిస్టియన్ అయినప్పటికీ కూడా డిక్లరేషన్ ఇచ్చి తిరుమల వెంకన్న మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని చెప్పి ఆవిడ తలనీలాలు ఇచ్చి 15 లక్షల రూపాయల అన్నదానానికి విరాళం ఇస్తే ఒక క్రిస్టియన్ అయి ఉండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి తన భక్తి ప్రపత్తులను చాటుకుంటే ఆహ్వానించాల్సింది పోయి, అభినందించాల్సింది పోయి, ఆవిడ తలనీలాలు ఇవ్వడం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. అంటే రాజకీయ కోణం నుంచి చూస్తున్నారు. ఒక బాబు, ఆమె బిడ్డ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకొని హాస్పిటల్లో చికిత్స పొంది సురక్షితంగా బయటపడ్డప్పుడు ఎవరైనా సరే ఇష్టమైనటువంటి దైవాన్ని తలుచుకుంటారు బయటపడేయమని. అది నెరవేరినప్పుడు ఖచ్చితంగా ఇష్టదైవానికి వాళ్ళ ఆలోచన మేరకు, వాళ్ళ భావన మేరకు తలనీలాలు సమర్పించే వాళ్ళు ఉంటారు. కొంతమంది కుండీలో ధనం వేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది బంగారం వేసే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. మరి అన్నా లెజినోవా గారు తలనీలాలు సమర్పిస్తేనే అదేదో పెద్ద నేరం అయినట్టు, అదేదో పెద్ద తప్పు జరిగినట్టు, అదేదో హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి భిన్నంగా జరిగినట్టు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి బేస్ ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు చెప్పినటువంటి ప్రవచనము అని చెప్పి అంటున్నారు. ఆయన ఆ ప్రవచనంలో కంటిన్యూషన్లో ఏం చెప్పారు అది కూడా విందాం. కంటిన్యూషన్లో ఏమన్నారు? జనరల్గా ఆయన కొద్దిగా కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయమే లక్ష్మీదేవి. నిండైన మొత్తం సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. ఆవిడ అలా ఉండాలంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పానా, ఎవరితో చితకూడదు అనకూడదు. అలా ఉండేలా ఈ పెద్ద మనిషి చూడాలి, అది ఈయన బాధ్యత. అందుకని దాంట్లో బెత్తం పట్టుకుంటావా? ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. తిరుపతికి 3 కత్తెర్లే ఇవాళ ఆడవాళ్ళు పెడితే 2 వేయించుకోవడం అశుభం. తప్పు చేయకూడదు. అలాగే సో ఇది ఆయన చెప్పినటువంటి ప్రవచనంలో దాన్ని వీడియోని ట్రోల్ చేస్తూ, ఆ వీడియోని చూపిస్తూ, అన్నా లెజినోవా గారి తలనీలాలు తీసుకున్నటువంటి ఫోటోని చూపిస్తూ సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి విరుద్ధం, అసలు ఆ ధర్మం గురించి వీళ్ళకి తెలియదు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎవరెవరి భావన మేరకు ఆ పురాణాలు, వేదాలను చదివినటువంటి వాళ్ళు వాళ్ళకి అర్థమైన మేరకు చెప్తూ ఉంటారు. కానీ ఎవరి నమ్మకం వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే. వాళ్ళ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఖచ్చితంగా ఎవరైనా గౌరవించాల్సిందే. వ్యతిరేకించేటువంటి అధికారం మనకుందా? ఆలోచించాలి. ఎవరి విశ్వాసాలు, ఎవరి అభిమానం, ఎవరి యొక్క ప్రేమ వాళ్ళకు ఉంటుంది. దాన్ని కాదనలేం కదా. ఇప్పుడు విదేశాలకు సంబంధించినటువంటి అన్నా లెజినోవా గారు తలనీలాలు సమర్పించి వెంకటేశ్వర స్వామి భక్తురాలని నేనని చెప్తే అది ఆహ్వానించదగ్గ పరిణామం కదా. దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంది? పైగా ఇప్పుడు గరికపాటి గారి ప్రవచనాన్ని చెప్తున్నారు. ఆయన గరికపాటి గారి ప్రవచనాలు అనేవి కొంత మూఢనమ్మకాల నుంచి బయటకు తీసుకొచ్చేలాగానే ఉంటాయి, కాదనలేము. కానీ ఈ విషయంలో మాత్రం తలనీలాల విషయంలో ఆయన డిఫరెంట్గా చెప్తూ ఉన్నారు. దానికి కనుక ఆధారం కనుక చూపించి చెప్తే బాగుండేది. 1. 2, అసలు ఈ మధ్యకాలంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే కొంతమంది ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు మీరు తిరుమల దేవస్థానం హుండీలో డబ్బులు వేయొద్దు అని చెప్తున్నారు. మీరు డబ్బులు వేస్తే అవేదో మిగతా మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ఆ మతాలకు ఇచ్చేస్తున్నారు,
దేవాదాయ శాఖ పరిధిలో హిందువులు మాత్రం ఉంటారు, ముస్లిమ్స్కి అలాగే క్రిస్టియన్స్కి అలాంటివి ఏమి లేవు, వాళ్ళ ఆస్తులు వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ మన హిందువులు మన ఆస్తులు మాత్రం వేరే వాళ్ళకి అనుభవించడానికి ఇస్తున్నారు, కాబట్టి మీరు హుండీల్లో డబ్బులు వేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. అంటే అక్కడ అర్చకులకి ఇవ్వాలన్నమాట, హుండీల్లో డబ్బులు వేయొద్దని చెప్పి ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు బయలుదేరారు. ఇప్పుడు ఈయనేమన్నాడు, తలనీలాలు ఇవ్వద్దు అని అంటున్నాడు. అసలు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం అది. ఆచారాన్ని మనం కాదనగలమా అని అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఆచారాలు పరిణామానికి అనుగుణంగా మారిపోతూ ఉంటాయి. ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది, మరి తర్వాత రోజుల్లో కంప్లీట్గా పోయింది. అలాగే అలాంటి మూఢనమ్మకాల నుంచి బయట తీసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు ఎవరు, గరికపాటి నరసింహారావు గారు. కానీ దానికి మూలాలు ఏంటి, ఆధారాలు ఏంటి అనేది కూడా చెప్తే బాగుండేదేమో. ఇప్పుడు ఆయన ఆ వీడియో మీద క్లారిటీ ఇవ్వకపోతే కనుక అన్నా లెజినోవ్ మీద జరిగేటువంటి ఈ నెట్జల్ల యొక్క సంబంధించినటువంటి దాడి ఆగేటువంటి పరిస్థితి కూడా లేదు. దాన్ని ఆపేటువంటి ప్రయత్నం విజయశాంతి గారు చేశారు. మరి విజయశాంతి గారు ట్వీట్ కూడా చేశారు, మీరు ఆపండి, ఆవిడ తనలేలా ఇచ్చారు, గౌరవించండి, ఏ సందర్భంలో ఇచ్చారో ఆలోచించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ అంత మాత్రం చేత ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఆగుతుందా? ఆగేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉండేటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావం ఇప్పుడు ఆవిడ్ని వెంటాడుతుంది, అన్న లెజినోవ్ అని. మరి ఇప్పుడు ఎవరు ప్రవచనం చెప్పినట్టు గరికపాటి గారి ముందుకు వచ్చి దీనికి వివరణ ఇవ్వాలా? లేదు విజయశాంతి గారు చెప్పారు కాబట్టి ఈ ట్రోలర్స్ ఆగిపోతారా? అన్నా లెజినోవా తల నీలాలు ఇవ్వడమే తప్ప, డిక్లరేషన్ ప్రకారం ఇచ్చారు కదా, అసలు డిక్లరేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా తిరుమల వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి క్రిస్టియన్స్ ఉన్నారు కదా, మరి అదేమంటాం? వీటన్నిటి మీద మీరు ఒక అభిప్రాయం వ్యక్తం చేసి దీనికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుంది అనేది కూడా మీరు చెప్పాలి ట్రోల్స్ రూపంలో. థ్యాంక్ యూ.